నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. రామ మందిర నిర్మాణం ఈ నెల 22న ఇనాగ్రేషన్ చేస్తున్నారు. రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేం చేస్తున్నాం. ఇది ఎవరిని కించపరచడానికో, ఎవరిని ఇబ్బంది పెట్టడానికో, ఏ మతాన్ని కించపరచడానికి చేయట్లేదు. దీంట్లో వాస్తవాలు ప్రజలకు తెలవాలని ఈ వీడియో చేస్తున్నాం. అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు ఈ నెల 22న, జనవరి 22న. అయితే ఈ రామ మందిరం నిజంగా పూర్తి అయిందా అంటే పూర్తి కాలేదు. పూర్తి కాకముందుకే రామ మందిరాన్ని ఇక్కడ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకు పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారు అనేటువంటిది మనకు ఫస్ట్ క్వశ్చన్. అయితే గర్భగుడి, రామాలయానికి సంబంధించినటువంటి గర్భగుడి మాత్రమే అక్కడ పూర్తి అయింది, కంప్లీట్ అయింది. మరి మొత్తం రామాలయం కంప్లీట్ కాలేదు. ఇంకా కంప్లీట్ కావడానికి, పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం పడుతుంది. మరి ఈ సంవత్సరం పట్టే కాలం వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఎందుకు ప్రారంభిస్తున్నట్లు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే 1 year ఉంది ఇంకా ఈ రామాలయాన్ని ప్రారంభించడానికి. మరి 1 year కంటే ముందే ఎందుకంటే ఈ జనవరి 22న రామాలయాన్ని ప్రారంభిస్తే ఫిబ్రవరిలో లేదా మార్చిలో లోక్సభకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాజకీయంగా బీజేపీ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు 1 సంవత్సరం పాటు ముందుగానే ప్రారంభిస్తుంది. మరి 1 సంవత్సరం తర్వాత ప్రారంభిస్తే ఏమవుతుందని క్వశ్చన్ రావచ్చు. 1 సంవత్సరం తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు. అంటే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే రామాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. పూర్తి కాకుండానే గర్భగుడి ఒకటి మాత్రమే పూర్తయింది. అయితే నిజంగా ఎన్నికల్లో మన తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ వస్తుందని చెప్పేసి చాలామంది ఊహించారు. కానీ జనాలందరూ కూడా అంచనాల్ని తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. మరి మోడీ మీద కూడా అట్లే జరిగి మోడీ మీద అసంతృప్తి వచ్చి, మోడీ ప్రభుత్వం మీద అసంతృప్తి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే హ్యాట్రిక్ రాదేమో బీజేపీకి అని ఈ రామ మందిరాన్ని వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగానే 1 సంవత్సరం ముందు రామాలయాన్ని ప్రారంభిస్తున్నారు. సరే, రామాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభిస్తే అందరికి కూడా ఆహ్వానించదగ్గ విషయమే, ఇబ్బంది ఏం లేదు. మరి వాస్తవంగా రామాలయాన్ని ఎవరు ప్రారంభించాలి? సాధువులు ప్రారంభించాలి, లేకపోతే పీఠాధిపతి ప్రారంభించాలి, లేదా హిందూ మతానికి సంబంధించినటువంటి గురువులు, మత గురువులు ప్రారంభించాలి. మరి ఎవరు ప్రారంభిస్తున్నారు? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నాడు. ఆ కేంద్ర మంత్రులంతా కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజ్యాంగంలో, మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఏ మతానికి, ఏ కులానికి సపోర్ట్ చేయను, అన్ని మతాలను సమానంగా చూస్తానని చెప్పి రాజ్యాంగం మీద పార్లమెంటులో అక్కడ ప్రమాణం చేసి చెప్పిన నాయకులే, మోడీ లాంటి వారే ఈరోజు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ ఆ మతాన్ని, ఆ మతం అంటే మేమంటే ఆ మతమే అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు చేస్తున్నారు. గురువు, సాధువులన్నా, లేకపోతే మత గురువు అన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులన్నా ప్రారంభించే అవకాశం ఉండాలి. కానీ మోడీ చేతుల మీదుగా రామాలయం ప్రారంభమవుతుంది. ఇది రామాలయాన్ని కూడా రాజకీయం చేసే కుట్రలో భాగమే ఇది, ఈ సన్నివేశంగా మనం అర్థం చేసుకోవాలి. మరి రామాలయాన్ని ప్రధానమంత్రి మోడీ ఎందుకు ఓపెన్ చేస్తున్నాడంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే. అన్ని పక్షాలను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలను, కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఆహ్వానించారు. అంటే ఎన్డీఏ పక్షాలను, అటు ఇండియా పక్షాలను, 2 పక్షాలను కూడా ఆహ్వానించారు. ఎన్డీఏ పక్షాలు అంటే ఖచ్చితంగా పోతాయి. మరి ఇండియా పక్షాలు అంటే విపక్షాలు ఏవి కూడా పోవడానికి ఆస్కారం చూపిస్తలేరు.
మరి ఎందుకు చూపిస్తలేరు అంటే మోడీ చేతుల మీద ప్రారంభిస్తున్నారు కాబట్టి వాళ్ళు పోవడానికి సిద్ధంగా లేరు. దీంట్లో బీజేపీ కూడా లబ్ధి పొందేందుకు అవకాశం చూపిస్తుంది. మేము పిలిచినాం రామాలయ నిర్మాణం ప్రారంభోత్సవానికి మేము పిలిచినాం. కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఆహ్వానించినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతే అంటే నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసినట్టే అవుతుంది. అంటే పీఠాధిపతులు లేకుండా నరేంద్ర మోడీ ప్రారంభం చేస్తే వీళ్ళు పోయి చప్పట్లు కొట్టి శబాస్ నరేంద్ర మోడీ అని చెప్పినట్టే అవుతుంది. కాబట్టి పోరు. పోకపోతే కూడా దాని మీద అపవాదం తీసుకొచ్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏం అపవాదు? రామునికి వ్యతిరేకం కాంగ్రెస్ వాళ్ళు అందుకనే రాలేదు. హిందూ మతానికి వ్యతిరేకం కాంగ్రెస్ వాళ్ళు అందుకనే రాలేదు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అందుకనే రామాలయ నిర్మాణానికి రాలేదు. రాముని మీద ప్రేమ లేదు, రామాలయం మీద ప్రేమ లేదు, హిందూ మతం మీద ప్రేమ లేదు, కాబట్టి కాంగ్రెస్ అందుకే రాలేదని చెప్పేసి బీజేపీ ఆ అపవాదులు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడానికి అట్లా అంటే వచ్చినా బీజేపీకి ప్లస్సే, రాకున్నా బీజేపీకి ప్లస్సే. ఇట్లాంటి ఇరకాట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ పడేసింది. అయితే ఎలక్షన్ ఎంత ఒక కొత్త క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎలక్షన్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో లబ్ధి పొందేందుకు ఒక వాతావరణం క్రియేట్ చేసేందుకు అంటే ఊరు ఊరు అక్షింతలు దీపాలు వెలిగించాలి, రామాలయ నిర్మాణం ఉంది అంటే ఒక మత వాతావరణాన్ని ప్రజలలో క్రియేట్ చేసి ఆ వాతావరణంతో బీజేపీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగానే 1 సంవత్సరం పాటు ముందుగానే రామాలయ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అయితే దీన్ని మోడీ ఈ రామాలయాన్ని ప్రారంభించడానికి ఎవరు అంటే ఒక బీజేపీ తప్ప ఎవరు కూడా సుముఖంగా లేరు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అట్లాగే పూరి శంకరాచార్య అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి పీఠాధిపతి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఏమన్నా పీఠాధిపతితోటి ప్రారంభించాలి కానీ మోడీ ప్రారంభించడం ఏందని చెప్పేసి ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఒక బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ ఈ భావజాలం ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరు కూడా మోడీ చేత ప్రారంభించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రారంభించకుండా ఏదైనా పీఠాధిపతులను తీసుకొచ్చి ప్రారంభిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఎవరిని ఉద్దేశించో లేకపోతే ఎవరినో కించపరచడానికి చెప్పింది కాదు. కేవలం దానిలో ఉన్నటువంటి లొసుగు ఏందనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చినాం.